హిమాలయాలోని అత్యంత ప్రమాదకరమైన కొండ దారులు, ఒక పక్క నిలువు బండ, ఇంకో పక్క వేల అడుగుల లోతు. ప్రాణాలు చేతిలో పెట్టుకుని ఆ గుర్రం పైన నేను చేసిన జర్నీ లైఫ్ లో మర్చిపోలేనిది. చార్ధామ్ యాత్రలో అందరూ ఫస్ట్ యమునోత్రికి వెళ్తే నేను రూట్ మార్చి మొదట గంగోత్రికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? జానకి చిట్టిలో ఉన్న బెస్ట్ హోటల్ ఏది? అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి? ఈ రోజు వీడియోలో యమునోత్రి పుష్కరాల గురించి, ప్రధాన విశేషాల గురించి చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చివరి దాకా చూడండి. ఎందుకంటే ఈ వీడియో మీకు యమునోత్రి వెళ్లాలని కోరిక 100 రెట్లు పెంచుతుంది. మా ప్రయాణం ఢిల్లీ నుండి ప్రారంభమై పవిత్ర హరిద్వార్ మీదుగా ముందుకు సాగింది. సాధారణంగా యాత్ర ప్రకారం మొదట యమునోత్రి దర్శించుకోవాలి, కానీ నా ప్లాన్ మార్చుకొని మొదటి రోజే గంగోత్రి చేరుకున్నాం. గంగోత్రిలో దర్శనం చేసుకుని గంగోత్రి నుండి కొండ దారిలో ప్రయాణిస్తూ యమునోత్రి ట్రెక్కింగ్ బేస్ పాయింట్ అయిన జానకి చెట్టుకి చేరుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. వాళ్ళంతా విపరీతమైన చలి, అలసట. రేపు ఉదయాన్నే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి ట్రెక్కింగ్ పాయింట్ కి అసలు దూరం ఉండకూడదని డిసైడ్ అయ్యాం. అలా వెతుక్కుంటూ మాకు దొరికిన బెస్ట్ ప్లేస్ ఆర్ఎన్బి పరదేశీ హోటల్. రూమ్స్ చాలా క్లీన్ గా ఉన్నాయి. విండో ఓపెన్ చేస్తే చాలు హిమాలయాలను చల్లటి గాలి, పక్కనే నది ప్రవాహం వినిపిస్తుంది. కఠినమైన జర్నీ కోసం అర్ధరాత్రికి అక్కడే హ్యాపీగా డిన్నర్ ముగించుకుని త్వరగా పడుకున్నాము. రూమ్స్ కూడా చాలా క్లీన్ గా ఉన్నాయి. డబుల్ బెడ్ తీసుకున్నాము. టీవీ ఉంది, గీజర్ ఉంది, అన్ని ఉన్నాయన్నమాట. చలికి కూడా బాగా పెద్ద రగ్గిచ్చాడనమాట. చాలా బాగుందన్నమాట రూమ్. మాకు అరౌండ్ 3000 అలా 3000 చెప్పాడు. మేము బార్గెన్ చేసి 2200 తీసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 5 కి ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి అయితే వచ్చేసాము. 5:30కి చూడండి ఎలా తెల్లారిపోయిందో. 5:30కి ఎంత నీట్ గా ఉందంటే, అంత క్లౌడీగా లేదు, అంత బాగుందన్నమాట. క్లైమేట్ అయితే బాగుంది. మేము గుర్రాలు అయితే మాట్లాడుకున్నాం అనమాట. అక్కడ చూడండి ఎంత మంచు కనబడుతుందో, ఐస్ చాలా చల్లగా ఉందన్నమాట. అక్కడ నుండి టెంపుల్ వెళ్లే దారి చాలా నిలువుగా కష్టంగా ఉంటుంది. నడవడం అందరి వల్ల కాదు, అందుకే మేము నడవకుండా ఒక 3 గుర్రాలను బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఒక గుర్రానికి చార్జ్ ఎంతో తెలుసా? అక్షరాల 3500 రూపాయలు. తినడానికి రేట్ ఎక్కువ అనిపించచ్చు, కానీ ఆ కొండ దాడుల్లో చూసాక ఆ రేట్ కరెక్టే అనిపిస్తుంది. గుర్రం వాళ్ళు రావడానికి టైం పడుతుంది, సో అందుకని మొత్తం మీకు చూపిస్తున్నా చూడండి. ఈ యమునోత్రి మొత్తం గుర్రాల దగ్గర పక్క నుంచి వెళ్ళేదారి అంతా చూపిస్తున్నా చూడండి. ఇలా ఉందన్నమాట. సో ఫైనల్ గా అయితే మా గుర్రం వాళ్ళు వచ్చేసారు. గుర్రం ఎక్కి కొండపైకి వెళ్తుంటే నిజంగా గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఇక్కడ క్యూ సిస్టమ్ ఉంటది అనమాట. సో గుర్రం వాళ్ళకి ఒక క్యూ నంబర్ ప్రకారం ఇస్తారు. మా గవర్నమెంట్ ప్రైస్ వచ్చి 2500 అనమాట. కాకపోతే వాళ్ళు మళ్ళీ దానికి ఫుడ్ అది ఇది అని చెప్పి 3500 అడుగుతారు. కొంతమంది ఇంకా 4000 కూడా అడుగుతారు. సో మనం బార్గెన్ చేసిన దాన్ని బట్టి ప్రైస్ మనం అనుకోవచ్చు. ఒక్కసారి చూడండి, అక్కడ మేము జస్ట్ అలా వాళ్ళు అలా వెళ్ళారు ఫుడ్ తినిపిస్తామని. సో అందుకని ఇక్కడ చూడండి కాసేపు నడుస్తున్నాము మేము. అక్కడ పైన చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఐస్ మొత్తం చల్లగా ఉందన్నమాట. మామూలుగా చలి లేదు ఇక్కడ. మొత్తం ఐస్ అంతా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. కానీ చలి మాత్రం తట్టుకోలేము. ఒక్కొక్కసారి వాన పడచ్చు, ఎండ రావచ్చు. ఇక్కడ క్లైమేట్ అనేది మన అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఏ టైంలో అయినా ఏమైనా జరగచ్చు. అందుకే మేము రెయిన్ కోట్ అయితే ముందే తెచ్చుకున్నాం అనమాట. రెయిన్ కోట్, స్వెటర్ అన్ని వేసుకొని బందోబస్తుగా అయితే వచ్చేసాము. ఆ పైనుంచి యమునా నది నీరు పడుతుంటే చూడండి అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుంది. సో జస్ట్ మేము ఫోటోలు అలా అయితే తీసేసుకున్నాము. ఫోటోలు, వీడియోలు అయితే తీసేసుకుంటున్నాం అనమాట. వ్యూస్ అయితే అదిరిపోతుంది. చాలా మంది మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. మామూలుగా అయితే లేటుగా అయితే ఇంకా చాలా మంది ఉంటారు అనమాట. ఫైనల్ గా అయితే గుర్రం వాళ్ళు వచ్చేసారు. మేము గుర్రాలు అయితే ఎక్కేసామన్నమాట. ఒక్కొక్కరం అయితే ఎక్కేసాము. మెల్లగా అయితే యమునోత్రికి అయితే వెళ్ళిపోతున్నాము. స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 6 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అనమాట. ఇది యమునా స్టార్టింగ్ పాయింట్ అనమాట. చాలా మంది ఇప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ 5:30, 6 అవుతుంది కాబట్టి ఈ జనాలు లేరనమాట. అదే కొంతమంది అయితే చాలా మంది జనాలు ఉంటారు, ఫుల్ రష్ ఉంటారు. మేమైతే ముందే ప్లాన్ చేసుకుని ముందుగా ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోవాలని చూసుకున్నాం. ఇది రామ మందిరం అనమాట. ఫస్ట్ రామ మందిరం వస్తుంది ఇక్కడ. ఆ తర్వాత ఇంకా మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు గుర్రం మీద ఎక్కించుకొని వాళ్ళు గుర్రాలతో పాటు ఫాస్ట్ గా నడుస్తుంటారు. ఎలా నడుస్తారో అసలు అర్థం కాదు. మనమైతే అలా నడవలేము, వాళ్ళకి అలవాటు అనుకుంటా. చాలా ఫాస్ట్ గా గుర్రాన్ని పట్టుకొని దాన్ని పట్టుకొని మనం తీసుకెళ్లిపోతూ ఉంటారు పైకి. మనకి ఎక్కేటప్పుడు బాగానే ఉంటది, కానీ దిగేటప్పుడు చూడాలి. ఎందుకంటే స్లాంటింగ్ గా ఉంటది కాబట్టి మనకు తెలియాలి అసలు ఎలా కష్టం ఉంటుందో. వచ్చేటప్పుడు చూడాలి. చూడండి ఎంత బాగా తీసుకెళ్ళిపోతున్నారో, అంత బాగా ఫాస్ట్ గా నడిచేస్తున్నారు. మా ముగ్గురు గుర్రాలన్నీ బాగా తీసుకెళ్ళిపోతున్నారు అనమాట.
అరౌండ్ 1 కిలోమీటర్ దగ్గర వచ్చేసామన్నమాట. కింద నుంచి యమునోత్రి దగ్గర నుంచి పై వరకు అరౌండ్ ½ కిలోమీటర్ టు 1 కిలోమీటర్ బిలో మధ్యలో ఉందన్నమాట. మేము గుర్రాల్లో పోతున్నాం కాబట్టి అంత త్వరగా వచ్చేసాము. అదే నడకదారి అయితే చాలా టైం పడుతుంది అనమాట. ఒకవైపు నిలువు కొండ, ఇంకో వైపు చూస్తే 1000 అడుగుల లోతైన లోయలు. చిన్న బ్యాలెన్స్ తప్పినా మన సంగతి అంతే. చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు వీళ్ళు. కానీ ఆ గుర్రాలు, వాటి నడిపించే వాళ్ళ గ్రిప్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మనం వెళ్లే దారిలో కొంచెము జాగ్రత్త చెప్తుంటారు వాళ్ళు. ఏమని అంటే మన హైట్ కి గుర్రం హైట్ కి పైన స్టోన్స్ ఉంటాయి కదా, అవి తగిలే సిచ్యువేషన్ రావచ్చని. సో అప్పుడు తలలు వంచండి అని చెప్తుంటారు. మళ్ళీ ఇంకా మనం గుర్రము పైకి వెళ్ళేటప్పుడు మన బ్యాలెన్స్ కోసం మనకు ఫ్రంట్ బెండ్ కామని చెప్తారనమాట. అదే ఇప్పుడు స్టెప్స్ పైకి వెళ్ళేటప్పుడు మనం బ్యాక్ కి అనుకొని లెగ్స్ ముందుకు అనమాట. అప్పుడు చాలా బ్యాలెన్స్ గా పైకి వెళ్తాం అనమాట. ఏ ప్రాబ్లం లేకుండా. లేదు అలా కాకపోతే మనకు కొంచెం ముందుకు పడిపోవచ్చు, లేకపోతే వెనక్కి పడిపోవచ్చు. అందుకని చాలా జాగ్రత్తగా పోయేటప్పుడు మనకి గైడ్ చేస్తుంటారు వాళ్ళు. ఈ గుర్రం వాళ్ళకి ఎంత మనీ ఇచ్చినా వాళ్ళకి తక్కువే. కానీ వాళ్ళ గవర్నమెంట్ పెట్టిన ప్రైస్ వచ్చి 2500. తర్వాత మళ్ళీ వాళ్ళ గోడలకి ఫుడ్ అని, మళ్ళీ వాళ్ళకి ఫుడ్ అని అలా అడుగుతారు. సో మనం చూసుకొని మనం ఇవ్వచ్చు మన స్తోమత బట్టి. సో కానీ చాలా కష్టపడతారు అనమాట వాళ్ళు. ప్రయాణం పోయే కొద్దీ సాగుతూనే ఉంది. కొండలు వస్తూనే ఉన్నాయి. పైకి నుంచి కిందకి చూస్తే కళ్ళు తిరిగిపోయేలాగా లోయలు ఉన్నాయి. కానీ చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్తున్నారు అనమాట. ఇక్కడ దారి మధ్యలో వాకింగ్ చేసి వచ్చే వాళ్ళకి ఏ లోటు లేదనమాట. ఫుడ్ దొరుకుతుంది, వాటర్ దొరుకుతుంది, కాఫీ దొరుకుతుంది. మెల్లగా పిక్నిక్ లాగా వచ్చి వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ నేను వాకింగ్ చేసి వద్దాం అనుకున్నాను. కానీ మా ఆంటీ ఉన్నారు కాబట్టి నేను మిస్ అయిపోతా అని చెప్పి నేను గుర్రం అయితే తీసేసుకున్నాం అనమాట. సో చాలా బాగుందన్నమాట. మధ్యలో వర్షాలు పడితే ఉండడానికి రేకుల షెడ్డులు అలాంటి చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ. సో ఎవరికి ఏమి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ టైం లో వస్తే కొంచెం తోపులాట ఉంటది అటు ఇటు రావడానికి. ఆ వ్యూస్ మాత్రం పైకి వెళ్లే కొద్దీ మనకు ఆ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట. చూడండి అక్కడ స్టెప్స్ చూడండి అలా ఉంటాయి. కొంచెం మళ్ళీ నిలువుగా కూడా ఉంటాయి. అవన్నీ మనం గుర్రంలో వెళ్తున్నాం కాబట్టి మనకేం తెలియట్లేదు. అదే నడిచిపోవాలంటే చాలా టైం పడుతుంది అండ్ చాలా అలసిపోతాం కూడా. అక్కడ లోయ చూడండి అసలు ఎంత పైనుంచి చూస్తే కళ్ళు తిరిగిపోయేలాగుంది. అక్కడికి నుంచి మనము చాలా కష్టంగా చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారనమాట వీళ్ళు. ఇప్పుడు చూడండి కొంచెం స్లాంటింగ్ గా ఉందన్నమాట. మనం పైకి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ కిందికి వచ్చేటప్పుడే చూడాలి మరి అలాంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియాలి. పైకి వెళ్ళేటప్పుడైతే మాకు చాలా బాగానే అనిపించింది. ఏం లేదు, అంత ఇబ్బంది ఏమి అనిపించట్లేదు అనమాట. చలి మాత్రం చాలా ఉంది, అందుకే మాస్క్ పెట్టుకున్నాను. అసలు చాలా చల్లగా ఉన్నాయన్నమాట క్లైమేట్ కూడా. దేవుడి దేవల్ల మాకైతే వాన పడలేదు. ఇప్పుడు చెప్పలేము ఎప్పుడు వాన పడచ్చు ఎప్పుడు ఏం పడచ్చు అనేది. ఇక్కడ గుర్రాలు ఎక్కలేని వాళ్ళకి డోలీ కూడా ఉంటది. ప్లస్ ఒక్క పర్సన్ మోసే డోలీ కూడా ఉంటది. సో ఎవరు బట్టి వాళ్ళకి అనుకూలత బట్టి వాళ్ళు తీసుకుంటుంటారు. గుర్రం అయితే మనం ఫాస్ట్ గా వెళ్తాము. డోలీ అయితే వాళ్ళ మనుషులు 4 మెంబర్స్ మోస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈ చల్లగాలిని తట్టుకుంటూ గుర్రపు గొదుపులు ఇంకా తట్టుకుంటూ ప్రకృతి అందాలను కెమెరాతో బంధిస్తూ కరెక్ట్ గా గంట ప్రయాణం తర్వాత మేము చేరుకున్నాం యమునోత్రి. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనము చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అలో చేస్తారనమాట. ఇక్కడ వెరిఫై చేశాక అలో చేశారు. ఆలయ ప్రాంగంలోకి అడుగు పెట్టగానే ఒక తెలియని ఆధ్యాత్మిక శక్తి మనల్ని ఆవహిస్తుంది. నేను ముందు చెప్పినట్టు నేను 2వ రోజు యమునోత్రికి ఎందుకు వచ్చానంటే అక్కడ యమునా పుష్కరాలు జరుగుతున్నాయి. పురాణాల ప్రకారం యమునాదేవి సూర్య భగవానుని కుమార్తె మరియు యమధర్మరాజు సోదరి. ఉత్తర భారతదేశంలో లక్షలాది మందికి తాగునీరు మరియు వ్యవసాయానికి ఈ నది ప్రధాన ఆధారం. యమునా నది ఉత్తరాఖండ్లోని హిమాలయాలలో గల యమునోత్రిలో జన్మించిన పవిత్ర స్థలం. క్షేత్రం సముద్ర మట్టానికి సుమారు 3293 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ క్షేత్రం రావడానికి ఢిల్లీకి చేరుకుని ఢిల్లీ నుంచి హరిద్వార్ వచ్చి హరిద్వార్ నుంచి బార్కోట్ మీదుగా యమునోత్రి జానకి చెట్టి చేరుకోవాలి. జానకి చెట్టి నుంచి ట్రెక్కింగ్ చేస్తూ ఇక్కడికి రావాలి అన్నమాట. 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ పవిత్ర పుష్కర వేళ ఆ యమునా నది చల్లని నీటిలో వేయడం నా పూర్వజన్మ సుకృతం. ఇక్కడ నీళ్లు అక్కడ పారుతున్నాయి కాబట్టి మునగలేం కాబట్టి డబ్బా తీసుకొని పోసేసుకున్నాం అన్నమాట. ఇంకా మిగతా వాళ్ళకి అందరికీ కూడా పోసేసాను నేను. మా ఆంటీకి మా అమ్మకి అందరికి. చాలా చల్లగా ఉన్నాయి అన్నమాట వాటర్. అసలు తట్టుకోలేము. కానీ పర్లేదు, కాసేపు ఉండే తర్వాత బయటకి అయితే వచ్చేసాము. చల్లనీటి స్థానం మాత్రం ఒక మర్చిపోలేని అనుభూతి. అసలు కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది.
పుష్కర స్నానం ముగించుకొని నేరుగా తప్తకుండు వైపు వెళ్ళాము. ఇది ఒక ప్రకృతి వింత. బయట -డిగ్రీలో చలి ఉన్నా ఈ కుండలో నీళ్లు మాత్రం నేచురల్ గా బాగా వేడిగా ఉడుకుతూ ఉంటాయి. ఆ వేడి నీళ్ళను స్నానం చేయగానే గుర్రపు ప్రయాణం వల్ల వచ్చిన ఒంటి నొప్పులు, అలసట అన్ని ఒక సెకండ్ లో మాయమైపోయాయి. ఆ తర్వాత యమునోత్రిలో అత్యంత ముఖ్యమైన ఘట్టం పిండ ప్రదానం చేశాను. యమునా నది తీరాన మన పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం వల్ల ఆత్మలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఇంకా ఆఖరి ఘట్టం యమునాదేవి దర్శనం. ఎంతో మంది భక్తుల నడుమ క్యూ లైన్ లో నిలబడి చివరకు గర్భగుడిలో ఉన్న ఆ నల్లటి రాతి యమునా మాత విగ్రహాన్ని కల్లారా చూశాను. ఢిల్లీ నుండి గంగోత్రి, అక్కడ నుండి జానకి చెట్టు మీదుగా యమునోత్రి దాకా సాగిన ఈ ప్రయాణ కష్టం తల్లిని చూడగానే ఒక్కసారిగా కరిగిపోయింది. మనసారా మొక్కుకున్నాను. ఈ యమునోత్రి పుష్కరాల వీడియో, నా గుర్రపు ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి మరీ క్రేజీ ట్రావెల్ లాగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై యమునా మాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.